చంద్రగ్రహణం రోజున మంత్ర జపం విశేష ఫలితాన్ని ఇస్తుందా? మంత్ర జపం అనగానే మన వారంతా గ్రహణం సమయంలో జపం చేయాలా అంటూ ఉంటారు. గ్రహణ సమయాల్లో జపాలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి? సూర్యగ్రహణ సమయంలోనే మంత్ర జపం ఎక్కువ బలాన్ని ఇస్తుంది. చంద్రగ్రహణ సమయంలో కొత్త మంత్రములు స్వీకరించమని శాస్త్రంలో చెప్పబడలేదు. ఉన్న మంత్రాలను, పూర్వం స్వీకరించిన మంత్రాలను గ్రహణ సమయంలో మళ్ళీ ఒక్కసారి పునశ్చరణ చేసుకోవాలి. మంత్రాన్ని జపం చేయడంలో 5 మెట్లు ఉంటాయి. 5 ప్రధాన ధర్మాలను అనుసరిస్తేనే ఆ మంత్రం మనకు ఉపయోగపడుతుంది. మంత్రాధిష్టాన దైవం స్వాధీనమవుతుంది. 5 ఏమిటి అంటే, మొదటిది జపం, రెండవది మార్జనం, మూడవది తర్పణం, నాలుగవది హోమం, ఐదవది మజ్జనం, భోజనం ఏర్పాటు చేయడం. 10 లక్షలు జపం చేస్తే 1,00,000 మార్జనం, 10,000 తర్పణం, 1000 హోమం, 100 మందికి భోజనం. ఇలా చేస్తేనే ఆ మంత్రం మనకు స్వాధీనమైనట్లు, ఆ మంత్రం మనకు ఫలించినట్లు. ఆ మంత్ర జపం చేస్తే మనం అనుకున్నది అప్పుడే సాధించుకోగలుగుతాం. ఇందుకు బీజం మొదటిది జపం కాబట్టి గ్రహణ సమయంలో జపం చేసుకోవాలి. జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశక జన్మ పాప వినాశిత్వాత్ జప ఇత్యభిధీయతే. కనుక గ్రహణ సమయంలో జపం చేసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది. అది కూడా పూర్వం ఉన్న మంత్రాలనే జపం చేసుకోవాలి. కొత్త మంత్రాల ఒరవడిలో మనం పడిపోకూడదు. మంత్రాలు ఎక్కువైతే మతి చెలిస్తుంది అంటారు పెద్దలు. ఇది విషయం.